వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీల మోత మోగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడవక ముందే కరెంటు ఛార్జీలు పెంచడంతో సామాన్య ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది కార్మికులు ఉన్నారు. అసలు సామాన్య ప్రజలకు కరెంటు ఛార్జీలు ఏ విధంగా భారం అవుతుంది ఏంటి అని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి, కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆ ఛార్జీలు విపరీతంగా వేస్తున్నారు. ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ట్రూ కాలర్ పేరు మీద అత్యధికంగా భారం వేస్తూ కరెంటు ఛార్జీలు పెంచి ఉన్నారు అని ఆనాడు కూటమి కట్టినటువంటి బాబు గారు, పవన్ గారు, కేంద్ర బీజేపీ వారు ముగ్గురు కలిసి మమ్మల్ని నగ్గించండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా, మీకు ట్రూ కాలర్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా దుర్మార్గంగా వసూలు చేస్తున్నటువంటి ఈ కరెంటు ఛార్జీలను పెంచబోము అని వాళ్ళ వారాహి యాత్రలో, బస్సు యాత్రలో వాళ్ళు ప్రజలకి హామీ ఇచ్చారు. కానీ హామీని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన దానికంటే అదనంగా సర్ఛార్జీల పేరుతో, ట్రూ ఆఫ్ కాలర్ సర్ఛార్జీల పేరుతో కరెంటు బిల్లులు పెంచుకుంటూ ప్రజల యొక్క నడ్డి విరిసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికే స్మార్ట్ మీటర్స్ చిన్న షాపుల దగ్గర నుంచి ఇళ్ల గృహాల వరకు స్మార్ట్ మీటర్, డిజిటల్ మీటర్ల పేరుతో మొత్తం ప్రజానికాన్ని గడగల్లాడించేటటువంటి ఈ యొక్క కరెంటు వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరొక షాక్ ఇచ్చారు. మేము ఆనాడు చెప్పాం, 2023 డిసెంబర్కి ఆ యొక్క ఇయర్ కాల పరిమితిలో, ఆ 12 నెలల కాల పరిమితిలో 18,000 కోట్ల రూపాయలు ప్రజలపై, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అదనపు భారం మోయబోతున్నారు కూటమి ప్రభుత్వం అని ఆనాడు మేము చెప్పి ఉన్నాం. దానికి నిదర్శనంగానే ఇప్పుడు పెంచినటువంటిది ఏదైతే ఉందో 344 రూపాయలు అస్సలు కరెంటు బిల్లు వస్తే దానికి ఇప్పుడు 888 రూపాయల 64 పైసలు పెంపుదల చేస్తూ ఈ యొక్క సర్ఛార్జీల మోత మోగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైంది? ప్రజల యొక్క భవిష్యత్తును చూస్తాం, కరెంటు బిల్లులు పెంచాం, కరెంటుల మోత మోగించాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చి మోసం చేశారు. బాబు గారుగా, పవన్ గారుగా, బీజేపీగా మేము మోసం చేయం, మీ పాత పద్ధతిలోనే కరెంటు బిల్లులు వసూలు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు సర్ఛార్జీల మోత మోగిస్తున్నటువంటి పరిస్థితి ఏమిటాయా అని ప్రశ్నిస్తున్నాం. కనుక ఈ యొక్క ఏదైతే సర్ఛార్జీల, స్మార్ట్ మీటర్ల పేరుతో వసూలు చేస్తున్నటువంటి అదనపు రాయితీల పేరుతో వసూలు చేస్తున్నటువంటి కరెంటు బిల్లుల మోతనే ఇమీడియట్లీగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి పాత పద్ధతుల్లో ఏదైతే వాడకం చేస్తారో ఆ వాడకానికి తగ్గట్టే ఆ యొక్క బిల్లులు ఉండాలి తప్ప సర్ఛార్జీ పేరులతో ప్రజలపై భారం మోపుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికాక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ట్రూ అప్ ఛార్జీలే కాకుండా ఇప్పుడు FPPCA అని చెప్పి ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి 2-3 రకాలుగా వసూలు చేస్తున్న పరిస్థితి. అంటే మీరు చెప్పినట్టు ఇందాక 300, 400 అసలు బిల్లు వస్తే ఇంకొక 200-300 వీటి వల్ల అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దానికి ఏం చెప్తారు? అదే FFCA అనేది ఈ ప్రభుత్వం ఏదైతే ఒక సిస్టమ్, ఏదో ఒక పేరు, అంటే ఛార్జీలు పెంచాలంటే ఏదో ఒక పేరు పెట్టాలి కనుక దానికి ఒక పేరు పెట్టి 300 ఏదైతే 48 రూపాయలు, 44 రూపాయల బిల్లు ఉందో దానికి అదనంగా 884 రూపాయల 64 పైసలు పెంచుతూ ఈ యొక్క పేర్లు పెట్టి ప్రజలపై దోపిడీ చేసేటటువంటి విధానం. ఒక రకంగా చీకట్లో దేశీయది దొంగతనం, కానీ డైరెక్ట్గా ప్రజల్ని దోపిడీ చేసేటటువంటి కూటమి ప్రభుత్వ విధానం సరైనది కాదు. ఈ యొక్క రకరకాల పేర్లతో కరెంటు ఛార్జీల మోత మోగిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల యొక్క ఉద్యమాన్ని చేస్తారు. ఖబర్దార్, గతంలో బాబు గారు చూశారు, బషీరాబాద్ ఉద్యమంలో ప్రజలు ఏ రకంగా తిరుగుబాటు చేసి స్లాబ్ సిస్టానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమ ఆగ్రహంలో బాబు గారు ఆ రోజు కొట్టుకుపోయారు. మళ్ళీ అనేక రకాల పేర్లతో ప్రజలపై కరెంటు మోత మోగిస్తున్నారు, రకరకాల పేర్లతో ప్రజలపై భారం మోపుతున్నారు. ఈ భారం మోపడం సరైనది కాదనేటటువంటి దాని మీద ప్రజలుగా మేము అభిప్రాయపడుతున్నాం. వెనక్కి తీసుకోవాలి. అయితే ప్రజలు వాడుకున్నటువంటి వాడకానికే బిల్లు ఉండాలి తప్ప రకరకాల పేరుతో ప్రజలను దోచుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మీరు చెప్పండి అంటే సామాన్యులుగా అంటే రోజు కూలీ చేస్తే కానీ వచ్చిన డబ్బులతోనే జీవితాన్ని నడిపించాలని పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక 200-300 వచ్చే కరెంటు బిల్లుకి 600, 700, 800 కూడా చెల్లిస్తున్నారు. ఎట్లాంటి భారం పడుతుంది? మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి సాధారణ ప్రజలుగా కార్మికులుగా మేము చెప్పాల్సింది ఏంటంటే, గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకా బీజేపీ వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కాల్చినటువంటిది, గతంలో ఉండే మీకు ఏదైతే ట్రాన్స్కోల్కి బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలన్నీ కూడా ప్రజలపై భారం మోపుతూ ఉన్నారు. ప్రభుత్వం బడ్జెట్లోంచి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క పెండింగ్ బిల్లులు ఏదైతే ఉన్నాయో ప్రజలపై భారం మోపుతూ ఉన్నారు. మేము ప్రభుత్వంలోకి వస్తే అటువంటివన్నీ కూడా కట్ చేసి ఇప్పుడు ఏదైతే ప్రజలు తక్షణం ఇప్పుడు నిత్యం వాడుతూ ఉన్నారో దానికి మాత్రమే బిల్లు వేస్తాం. గతంలో వాడినటువంటి ట్రూఅప్ ఛార్జీ, సర్దుబాటు ఛార్జీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని మేము కట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మీరు వాడే కరెంటుకు మాత్రమే బిల్లు చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశారో దానికి మరింత భారం మోపి ఆ యొక్క ట్రాన్స్కోల్కి కానీ ఇంకా ఇతర కరెంటు సప్లై చేసేటటువంటి ఏదైతే డిపార్ట్మెంట్లు ఉంటాయో వాళ్ళకి అదనపుగా వసూలు చేసుకునే దానికి అవకాశం ఇచ్చి ఈవేళ మాలాంటి సామాన్యులు 280, 300 కాలిస్తే కరెంటు దానికి అదనంగా మరొక 400 రూపాయలు ఏదైతే సర్దుబాటు ఛార్జీ, డ్రోప్ ఛార్జీ ఇట్లాంటివన్నీ పెట్టి దాన్ని మరింత భారం పెంచి దాదాపుగా 700 నుంచి 800 రూపాయలు బిల్లు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి అన్నీ కూడా ఆ రోజు చెప్పినటువంటి మాటలకి ఈ రోజు అమలు చేస్తున్న దానికి సంబంధం లేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ప్రస్తుతం ఉన్నటువంటి బిల్లుల్ని కాల్చినటువంటి ఏదైతే కరెంటు వాడతారో దానికి మాత్రమే బిల్లులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాత బిల్లులు, పాత బకాయిలు మళ్ళీ దానికి ట్రూఅప్, సర్దుబాటు అని చెప్పేసి పేర్లు పెట్టి ఈ రకంగా బిల్లుల్లో కలపడం అనేది మోసపూరితమైన నిర్ణయం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అటువంటిది ఇది భవిష్యత్తులో కూడా అమలు చేస్తే దీని మీద ప్రజా తిరుగుబాట్లు పెద్ద ఎత్తున వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది వీళ్ళైతే ఒకటే చెప్తున్నారు, సామాన్యులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిన మాట ఒకటి, కానీ ఎన్నికల తర్వాత చేసేది మరొకటి. ఇట్లాంటి నిర్ణయాలు సరైనవి కావని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఒకసారి మనం చూస్తే కనుక ఒక్క కరెంటు బిల్లు మనం ఉదాహరణగా చూస్తే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది రీసెంట్గా వచ్చినటువంటి కరెంటు బిల్. ఇది 358 రూపాయలు ఎనర్జీ ఛార్జెస్ కింద తీసుకుంటూ ఉంటున్నారు. దాంతోపాటు ఫిక్స్డ్ ఛార్జీలుగా 50 రూపాయలు, తర్వాత 45 రూపాయలు కస్టమర్ ఛార్జెస్ ఉంటాయి, తర్వాత విద్యుత్ సుంకానికి సంబంధించి 6 రూపాయలు. ఇది సాధారణంగా అందరూ కూడా ఇది కట్టవలసిందే ప్రతి నెల కూడా మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఈ ఛార్జీలు మాత్రమే. కానీ ఇప్పుడు మీరు కింద చూస్తే కనుక ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలు 30/36 అంటూ కూడా ఒక ఛార్జీ వేశారు. దాంతోపాటు కింద FPPCA ఛార్జెస్ అంటూ కూడా 2-3 రకాలుగా విధించిన పరిస్థితి. ఒకటి 141, 191, 51, అంటే మొత్తం దాదాపు 250 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అంటే 358 రూపాయలు అసలు ఛార్జ్ పడితే దానికి అదనంగా మళ్ళీ 250 రూపాయలు చెల్లించాల్సి వస్తుందంటే ఎంత భారం పడుతుందో సామాన్యుల మీద ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయం ఛార్జీల విషయంలో వెనక్కి తగ్గకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పి అందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. వీడియో చంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.